మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అంటే అర్జునుడు వింటూ ఉండగానే సాత్యకి అడిగాడు, అన్నయ్య నేను నీకు తమ్ముణ్ణి, యశోదాదేవి తల్లి, నందుడు తండ్రి, దేవకీ వసుదేవులు కన్న తల్లిదండ్రులు, గోపికలు, దాసదాసీ జనాలు, పరమభక్తుడు అక్రూరుడు, ప్రాణమిత్రుడు కుచేరుడు, ఇంతమంది కోసం ఎప్పుడూ నువ్వు ఇలా ప్రవర్తించినట్టు మాకు అనిపించలా. 8 ఏళ్ళు అమ్మా నాన్న చెరసాలలో ఉంటే నువ్వు నందగోకులంలోనే ఉన్నావు, వాళ్ళని విడిపించే ప్రయత్నం చేయలా. మేనమావైన కంసుడిని దుర్మార్గుడు కాబట్టి నిస్సందేహంగా వేసేసావు, నాకు ఆశ్చర్యంగా ఉంది. తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్నావు, పెంచిన తల్లి యశోదని పిలవలేదు, అది మరింత ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఎవరి కోసం చేసావు ఇదంతా? పరమాత్మ అర్జునుడు కాళ్ల మీద పడి ఏడిచే విధంగా ఒక్క మాట అన్నాడు, మన జీవితాల్లో ఎప్పుడైనా మన ఇళ్లలో ఉండే ఏ విగ్రహమైనా సజీవమై మనతో ఇలా అంటే ఎంత బాగుండు. నా మాకి ప్రాణములు మీరును ప్రాణములు త్రిలోకీ రాజ్యము నాదు బుద్ధికిన్ పార్థుకియన్ కూరిమికిన్ పాత్రంబులే. ఏం అడుగుతావయ్యా సాత్యకి, నీకేం తెలిసయ్యా మా నరనారాయణుల అనుబంధం, ఇప్పటి జన్మలా ఇప్పటి లక్ష్యాలా మావి, ఎప్పటి నుంచి ఉంది ఇది. ఇక వివరాలు యుద్ధరంగంలో చెప్పడం బాగుండదు, యుద్ధం అయ్యాక మాట్లాడుకుందాం. సైనికులు అలసిపోయి ఉన్నారు. దుర్మార్గుడైన దుర్యోధనుడు యుద్ధ విరమణ చేయటల్లా ఏకపక్షంగా మనం విరమణ చేస్తే వాడు వచ్చి అడ్డంగా నరికేస్తాడు. ఈ స్థితిలో నేను నా లీలలు ప్రదర్శించకపోతే ఏమైపోతారు ఈ సామాన్య సైనిక జనమంతా? అర్ధరాత్రి 11ంటికి యుద్ధం ఇవ్వటయ్యా, పొద్దున్నారింటికి మొదలుపెట్టారు, పాపం వీళ్ళకి పెళ్ళాం బిడ్డలు లేరా, ప్రాణాలు ఏమైపోతాయి ఆలోచిస్తున్నాడు ఆ దుర్మార్గుడు. ఒకటి తర్వాత ఒకడిని అరంబుషుణ్ణి అలాయుధుణ్ణి మన మీదకు తోసేస్తూ ఉంటే నేను ఘటోత్కచుణ్ణి పిలవకపోతే ఘటం వాయించేవాడిని మృదంగం వాయించేవాడిని పిలిచి కచేరీ పెట్టమంటావా ఇక్కడ? నేను ఎందుకు చేశానో తెలుసా? మీరును యావత్తు యాదవ సైన్యం, యశోదానందులు, దేవకీ వసుదేవులు, యదు వృష్ణి భోజ కుకురాంతక కుటుంబాలు, వంశాలు మొత్తం ప్రాణములు, చివరికి నా ప్రాణాలు కూడా, త్రిలోకీ రాజ్యము, స్వర్గమర్చ పాతాళాలు 3 కలిపి నా కట్టబెట్టినా సరే ఆ రాజ్యం సహా నాకు నాదు బుద్ధికిన్ పార్థుకి ప్రియన్ కురిమికిన్ బాత్రములే, నాకు ఈ అర్జునుడి కంటే ఎక్కువ కాదు అనగానే అర్జునుడు కాళ్ళ మీద పడిపోయాడు. పరమాత్మ నేనెంత అదృష్టవంతుణ్ణి, నరుడే అదృష్టవంతుడు నారాయణుడి కంటే, నారాయణుడి కృపకి పాత్రుడు కావడం కంటే నరుడి జీవితానికి కావలసింది ఏదైనా ఉందా? నేను ఎంత అదృష్టవంతుణ్ణి అని 2 కాళ్ళు కన్నీళ్లతో కడిగేస్తుంటే ప్రేమతో కృష్ణుడు లేవదీసి, నిజమయ్యా, ధర్మం గెలవాలంటే ఈనాడు నువ్వు ఉండాలయ్యా, నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నీలో నేను ప్రవేశించి నా లీలలన్నీ నీకు రక్షణగా ఉపయోగిస్తే ధర్మం గెలుస్తుంది, భారతదేశం బాగుపడుతుంది. ఈసారి దేశం కోసం ఓటేయాలండి, మనం దైవం కోసం ఓటేయాలి, దేశం కోసం ఓటేయాలి, నాయకుల కోసం కాదు, ఫలహారాల కోసం కాదు, బహుమతుల కోసం కాదు, దేశం కోసం ఓటేయాలి. ఓట్ ఫర్ ఇండియా. ఎందుకని ధర్మాత్ముడు కావాలి, శక్తిమంతుడు కావాలి, ధార్మిక నియంత కావాలి. వేళ ప్రధానమంత్రి చాలా గట్టివాడు ఉండాలి. చైనా వాడు అడిగడితే 2 కాళ్ళు లేపేసేవాడు ఉండాలి, అడ్డంగా వాడు 2 కాళ్ళు నరికేసేవాడు ఉండాలి. పాకిస్తాన్ తీవ్రవాదులు వస్తే గడ్డం పట్టుకుని తీసుకెళ్లి పాకిస్తాన్లో పడేసేలా ఉండాలి, అటువంటి వాడు రావాలి. మరబొమ్మలా నడిచే మనిషి కాదు మనకు కావలసింది. ఆనాటి అంతటి వీరుడు అర్జునుడు. ఇవాళ ధర్మం నిలబడాలంటే ద్వాపర యుగంలో నువ్వు ఉండాలి అర్జున. ధర్మం అంటే విల్లు, ఆ విల్లు నీ చేతిలో ఉంది, గాంధీవం. అందుకని దైవశక్తి నేను అందులో ప్రవేశించి సాయం చేస్తే మన శక్తికి ఎదురుంటుందా? అంచేతన సాత్యకి అడిగావు కాబట్టి చెబుతున్నా, ఇది లీలా రహస్యం. మీరును ప్రాణములు త్రిలోకీ రాజ్యము నాదు బుద్ధికిన్ పార్థుకియన్ కురుమికిన్ పాత్రంబులే అని ఈ గదా సుఖించి ఏ నిద్రింతున్. మీరు కానీ చివరికి నా ప్రాణాలు కానీ 3 లోకాలు కట్టబెట్టి నాకు అప్పచెప్పిన రాజ్యం కానీ ఇదేదీ నాకు అర్జునుడి కంటే ఎక్కువ కాదు. ఇప్పుడు నిజం చెబుతున్నా, 14 రోజులుగా నాకు నిద్ర లేదు. ఆశ్చర్యపోయాడు. నిరంతర నిర్నిద్రుడు అనంతశయనుడు శేషశయనుడు నిద్ర లేదంటున్నాడు స్వామి. అవును, నాకు నిద్ర లేదు, మీకేం తెలుసు? ఆయన దేవుడు. అందుకని నాకు ఈ 14 రోజులు నిద్ర లేదయ్యా. మీరు దేవుడు అంటారు, మీకేం తెలుసు? ధర్మాన్ని గెలిపించే బాధ్యత నా భుజస్కంధాల మీద ఉన్నప్పుడు నేను ఎన్ని లీలలు ప్రదర్శించాలి? పైగా ఆయన లీలలకు ఆయనే కట్టేసుకున్న తాడేమిటి? ఆయుధం పట్టకూడదు. మరి భీష్ముడు చెలరేగిపోతూ ఉంటాడు, ఆయుధం పట్టకూడదు. అర్జునుడా గెలవలేకపోతున్నాడు.
ఓ పక్క ఏదో చెబితే తప్ప ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చెయ్యడు. ఆ చెయ్యకముందు లక్షల మందిని చంపేస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు ఏం చేయకూడదు, అర్జునుడు ఆయన గెలవలేడు. అలాగని ఫోన్లో ఎవరు గెలిస్తే వదిలేద్దామంటే అవతల అధర్మం. అది గెలిచిందంటే యుగ యుగాలు ఇదే చరిత్ర, ఇదే ఉదాహరణ మిగిలిపోతుంది. ఎంత ప్రమాదకరం అది. అలా కాదు, రామాయణంలో ధర్మం గెలిచింది, భారతంలో ధర్మం గెలిచింది, భాగవతంలో ధర్మం గెలిచింది, మేనమావైనా కంసుడిని చంపేశాడు కృష్ణుడు అన్న ఉదాహరణలు కొన్ని ఉండబట్టి కదండి మాబోటిగాళ్ళం కండువా వేసుకుని ధైర్యంగా ఉన్నాం. అవి కూడా అధర్మపు ఉదాహరణలు అయితే మేము చెప్పడానికి ఏముంది, మీరు వినడానికి ఏముంది. అంతా కష్టపడి రకరకాల తంత్రాలు చేసి ధర్మాన్ని గెలిపించాలమ్మా. ధర్మం దానంతటది గెలుస్తుందనుకోవడం భయంకరమైన అజ్ఞానం, బద్ధకస్తులు మాట్లాడే మాటలు. మనం ఉన్నది ధర్మం గెలవగానే పిండి వంటలు వండుకుని తినడానికి కాదు, దుర్మార్గుల్ని పిండి వండి ధర్మాన్ని గెలిపించాలి. అది కృష్ణుని యొక్క వ్యూహం. అందుకని నాకు ఇరేయి గదా సుఖించి ఏ నిద్రింతు, ఇప్పుడయ్యా నేను సుఖంగా పడుకునేదంటే అర్జునుడు కన్నీళ్లతో కాళ్ళు గడిగి లేచి, పరమాత్మ నా కోసం ఎన్ని లీలలు ప్రదర్శిస్తావడయ్యా, ఇంతవరకు నువ్వు నిద్రపోలేదా, నా కోసం పగలు నిద్ర నటించావు కదయ్యా నీ దగ్గరికి. ఓహో ప్లావ్యపురానికి నేను ద్వారకకి నేను వచ్చినప్పుడు పగలు నిద్ర నటించి దుర్యోధనుడిని మాయ చేసి నాకు సాయం చేసావు, నా పక్షానికి వచ్చావు తండ్రి. నా కోసం పగలు నిద్రపోయావు, నా కోసం రాత్రులు కూడా నిద్రపోయావు. నీకు నేను ఏమిస్తే సరిపోతుందయ్యా. అరవిందాక్షుడు శేషశాయి జగదేకరాధ్యుడు అంబోధిజావరుడు ఆర్తావనుడు అంగజాంగజుడు శ్రీవత్సాంకుడు ఏమో నిరంతర నిర్నిద్రుడు, ఏమో ఏమో నిరంతర నిర్నిద్రుడు నిద్రజందడిపవల్ తచ్చీర్షపున్ బ్రక్కన అక్కురునాదుండదె గురుచుండి తళుకుల్ గుల్కంగ పీఠంబునన్. స్వామి, ఆనాడు నా కోసం నటించిన దృశ్యం నాకు గుర్తొస్తుందయ్యా. నువ్వు నిద్రపోతుంటే పగలు నిద్రపోతారా? సాధారణంగా శాస్త్రం ప్రకారం పగలు నిద్రపోకూడదంటారే, అటువంటిది దైవస్వరూపుడు పగలు నిద్రపోతాడా? మా తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి రాత్రి కూడా నిద్రలేదే, 1 గంటకు పడుకోబెట్టి 3ంటికి లేపేస్తున్నారు. అంటే దేవుడు పగలు పడుకుంటాడా ఎక్కడైనా అని నేను ఆశ్చర్యపోయానయ్యా. ఆ పద్యం చూడండి, తిరుపతి వెంకట కవులకి ఈ జాతి ఎంత రుణపడి ఉందో. సరిగ్గా ఆయనకి అన్ని సార్థక విశేషణాలే. ఛందస్సు కోసం, యతి కోసం ఆ మహానుభావులు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు, చల్లపల్లి వెంకట శాస్త్రి గారు ఒక్క పదం కూడా వాడలేదు. అన్ని సాభిప్రాయ విషయం. అరవిందాక్షుడు, ఎర్రదామర పూల వంటి కళ్ళు కలిగిన వాడు పడుకుంటే బాగుంటుందా, మెలుగుగా ఉంటే బాగుంటుందా? మెలుగుగా ఉంటే బాగుంటుంది, అందుకని అది వాడారు. శేషశాయి, 1000 పడగలగలుగున ఆదిశేషుడి మీద శయనించేవాడు. ఇక్కడేమో ద్వారకలోనేమో ఒక మంచం మీదను డ్రామా నాటక రంగం వేదిక మీదేమో ఓ చెక్క బల్ల మీద పడుకునేవాడు పాపం ఆంజనేయరాజు గారు. చెక్క బల్ల ఏం చేస్తాడు మహానుభావుడు, రాజుగారి బల్ల మీద పడుకునేవారు అనేవాళ్ళు. అందుకే పోనీ కృష్ణుడు అనుకుంటే ద్వారకలో మంచం, పోనీ ఆంజనేయరాజు గారు అనుకుంటేనేమో ఇక్కడేమో బల్ల. దీని పడుకోవడం ఏంటండి? శేషశాయి, జగదేకారాధ్యుడు. ఇంకొకటి, జగత్తునంతా ఆరాధింపబడేటువంటి వాడికి నిద్ర ఉండదు. శ్రీ వెంకటేశ్వర స్వామిని గమనించండి, ఆయన కూర్చుందామంటే పీఠాలు లేవో కూర్చున్న రత్నపీఠ శతములు శ్రీ వెంకటేశ ప్రభువు. ఏ వేళను మరి ద్రౌపదులు పిలుతురో కుచేరులు ధ్రువులు. ఏ కుచేరుడు, ఏ ధ్రువుడు, ఏ ద్రౌపదీదేవి ఏ అర్ధరాత్రి పిలుస్తుందో అని 7 కొండల మీద వెంకటేశ్వర స్వామి నిలబడి ఉన్నాడు 24 గంటలు 365 రోజులు యుగ యుగాలుగా. మన కోసం కాదా? జగదేకారాధ్యుడికి నిద్ర ఉంటుందా? ఆర్తావనుడు, ఆర్తి ఇలా ఇవ్వగానే ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట. అన్ని వెంకటేశ్వర స్వామి మాటలే ఇందులో. ఆర్తుల్ని కాపాడడంలో కంకణం కట్టుకొని కూడా నిద్రపోతాడండి. అంగజాంగజుడు, ఇంకో మాట సరదాకి, మన్మధునికి మన్మధుడు లాంటి వాడు ఎవడైనా వాడి ఇంట్లోనైనా పడుకుంటాడా, బయటైనా వాడు పడుకొనిస్తాడా? మన్మధుడు లాంటి భర్త ఉంటే భార్య పడుకుంటుందా, ఆ భర్త పడుకుంటాడా? అంగజాంగజుడు. శ్రీవత్సాంకుడు, లక్ష్మీదేవి వక్షస్థలమునందు కలిగిన వాడు. ఇక్కడ సరదాకి 2 అర్థాలు. లక్ష్మీదేవిని గుండెల్లో పెట్టుకుని అంత ప్రేమించేవాడు అలా పడుకోగలడా అని ఒకటి. రెండోది, డబ్బు మీదే దృష్టి పెట్టుకుని గుండెల నిండా డబ్బు కోట్లు శిశు బ్యాంకులో ఏమైపోతున్నాయో అన్నవాడు కూడా ఓ రకంగా శ్రీవత్సాంకుడు. వీడి స్విస్వత్సాంకుడు, కాకపోతే స్విస్వత్సాంకుడు. వీడికి నిద్రట్టదుగా, ఏమైపోతున్నాయో. అక్కడ పోలీసులు ఎవరన్నా బయలుదేరేమో, రాగానే వేసేస్తారేమో, గొడవే. అంటే ఏ రకంగా చూసినా పద్యం అరవిందాక్షుడు, శేషసాయి, జగదేకారాధ్యుడు, అంబోధిజావరుడు. సముద్రం నుంచి పుట్టినటువంటి లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు. మహాసముద్రం లాంటి, సాగరం లాంటి సంసారంలో ఉన్నవాడు నిద్రపోతాడా? ఆర్తావనుడు, అంగజాంగజుడు, శ్రీవత్సాంకుడు, ఏమో నిరంతర నిర్నిద్రుడు నిద్రజందడిపవల్.
అని నా కోసం అప్పుడు పగలు నిద్రించావు స్వామి, నటించావు. ఇప్పుడు రాత్రిలో నిద్రపోవడం మానేసావా? ఎన్ని కన్నీళ్లతో నీ కాళ్ళు కొడిగితే ఈ రుణం తీరుతుందా అని అర్జునుడు బాధపడుతుంటే చేతులు భుజాలు పట్టుకుని లేపి ఆలింగనం చేసుకుని, అర్జున నువ్వు నేను కాదు, నాకు తెలుసు ధర్మరాజు బాధపడుతున్నాడు. ఈ లీలలన్నీ ఆయనకు అర్థం కావు. చెప్పింది ఇక్కడే పాతి పెట్టేయండి సాత్యకి, ఎక్కడా చెప్పొద్దు. ఒక గరికపాటి నరసింహరావు గారికి చెప్పండి అంతే, ఆయన లోకమంతా చెబుతాడు, మిగిలిన ఎవరికి చెప్పకండి అని చెప్పి అక్కడి నుంచి ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. తర్వాత కథ ఏమిటో 23:30 గంటల్లో చూద్దాం. సెలవు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.